గత వారం నుండి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి కోటి కుంకుమార్చన విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. అలాగే రేపు గౌరీ అలంకారంలో దర్శనం ఉంటుంది. భక్తులు ఈ అరుదైన అవకాశం కోటి కుంకుమార్చన సూళ్ళూరుపేటలో జరగటం అనేది చాలా అరుదైన విషయం. ఈ విషయంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు ఎల్లుండి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే ఈ కుంకుమ పూజ ఉంటుంది. అలాగే అమ్మవారి కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభాభిషేకం కూడా నిన్నటి నుంచి ఆ కార్యక్రమం కూడా మొదలైంది. ఈ కార్యక్రమం 15వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య కుంభాభిషేకంతో కార్యక్రమం ముగుస్తుంది. అలాగే 15వ తారీఖు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకొని ఈ విశేషంగా జరుగుతున్న కార్యక్రమాలను తిలకించి అమ్మవారి కృపపాత్రులు కావాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. చెంగాళమ్మ పరమేశ్వరి దేవ్యై నమః. ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవ్యై నమః. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం నందు కోటి కుంకుమార్చన మహాకుంభాభిషేకం మనం గత 7 రోజుల నుంచి కూడా అత్యంత వైభవోపేతముగా చేసుకుంటున్నాం. ఈరోజు 7వ రోజు. అమ్మవారు కాళరాత్రి అనేటువంటి అలంకారంలో ఉంది. పైగా మాఘమాసం, మాసాలలో కల్లా మాఘమాసం అత్యంత విశేషమైనటువంటిది. ఈ మాసంలోనే సూర్యనారాయణ స్వామి వారి ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి సూర్యనారాయణ స్వామి వారి రథ సప్తమి కూడా మన ఈ మధ్య అందరం కూడా మనం చేసుకున్నాం. అలా మాఘమాసంలో ఎన్నో విశేషమైనటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఈ మాఘమాసంలో మనం చేసేటువంటి ఈ కోటి కుంకుమార్చన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ముఖ్యంగా సుమంగళికి కావాల్సినటువంటిది మొట్టమొదటిది కుంకుమ. ఈ కుంకుమతో అమ్మవారిని అర్చన చేసినట్లయితే స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు, సర్వ సంపత్తులు, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి అంతా కూడా కలుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజున కాళరాత్రి అమ్మవారిని కనుక ఆ రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కనుక అర్చన చేసుకున్నట్లయితే మనకి శత్రు బాధలన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో శత్రు బాధలన్నీ కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కార్యానికి నిర్విఘ్నాలన్నీ కూడా ఎదురవుతుంటే ఈ అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే మన శత్రువుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా జయం కలిగి వాళ్ళు అనుకున్నటువంటి కోరిక తొందరగా నెరవేరడానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరి అదేవిధంగా ఈ రోజున కాళరాత్రి అమ్మవారికి విశేషమైనటువంటి కమలార్చన, బిల్వార్చన అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 8 గంటలకి 7 నుంచి 8 లోపల కుమారి పూజ అని చెప్పి చేస్తాం. మనం సాక్షాత్తుగా అమ్మవారి విగ్రహానికి ఉత్సవమూర్తిగా పూజ చేస్తూ ఉంటాం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నట్టుగా ఈ చిన్నపిల్లలు 2 సంవత్సరాల దగ్గర నుంచి కూడా లోపల మనమంతా కూడా భగవంతుడిని ఆరాధన చేయాలంటే అజ్ఞానం అనేటువంటి ఇది మనందరికీ కూడా ఒకటి అడ్డుపడుతూ ఉంటుందట మోక్షానికి వెళ్ళడానికి కూడా. మరి ఈ చిన్నపిల్లలందరికీ కూడా పూజకి ఎలాంటి నిష్కల్మషంగా ఉంటారు కాబట్టి సాక్షాత్తు భగవత్ స్వరూపులు కాబట్టి ఈ చిన్నపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి వారినే భగవత్ స్వరూపాలుగా సాక్షాత్తు అమ్మవారికి మనం ఏ వస్తువు ఇస్తున్నా కూడా అమ్మవారికి సాక్షాత్ ప్రత్యక్షంగా ఈ కుమారి పూజలో ఆ పిల్లలందరికీ కూడా భగవత్ స్వరూపులైనటువంటి పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి విశేషమైనటువంటి విద్యాభ్యాసాలు మనం చెబుతూ ఉంటాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారు ఈ పిల్లలందరికీ కూడా కుమారి పూజ చేయడంలో వాళ్ళందరికీ కూడా మంచి విద్యాభ్యాసాలన్నీ కూడా అబ్బి
మంచి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పినటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళకి కూడా ఇది ఒక సదవకాశం. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి కుమారీ పూజ కూడా ఈ రోజున జరుగుతుంది సాయంత్రం. అలాగే రేపు ఉదయం కూడా అమ్మవారు మహాగౌరీ అలంకారంలో ఉంటారు. గౌరీదేవి అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మనం అందరం కూడా గౌరీ వ్రతం అంతా కూడా చేస్తూ ఉంటాం. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి బాగా సమృద్ధిగా మనం యావత్ జీవం అంతా కూడా ఉండాలి అంటే మంగళ గౌరీ వ్రతాన్ని అందరూ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. అలాంటి మహాగౌరీదేవి అలంకారం కూడా రేపు అమ్మవారు విశేషంగా అమ్మవారు గౌరీ అలంకారంలో ఉంటూ అదే సమయంలో మన కుంభాభిషేకంలో భాగంగా రేపు శతచండీ పారాయణ నిమిత్తం జరిగేటువంటి హోమం కూడా రేపు జరగబోతూ ఉంది. కాబట్టి ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన కోటి కుంకుమార్చన కుంభాభిషేకం యందు ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నాయి. మరలా మన ఇళ్లల్లో మనం అందరం కూడా చేస్తే మహాపూజ చేసుకుంటే అష్టోత్తరం చేసుకోగలుగుతాం, సహస్రనామాన్ని చేసుకోగలుగుతాం. మరి కోటి కుంకుమార్చన చేసుకోవడం మనం ఎవరి వల్లైనా అవుతుందా? కాదు. మరి ఇలాంటి మహదవకాశాన్ని అమ్మవారు మనందరికీ కూడా మరి ప్రత్యేకించి సూళ్ళూరుపేటలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా సదవకాశం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి 9 రోజుల్లో ఈ విశేషమైనటువంటి పూజలో పాల్గొని వెళ్ళొచ్చు. మరి అలాంటి అవకాశం మనకి ఇంకొద్ది రోజులే ఉంది, అంటే 2 రోజులు మాత్రమే ఉంది ఇవాళ తీసేస్తే. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ కోటి కుంకుమార్చన మహాకుంభాభిషేకానికి అందరూ కూడా 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.